రఘురామకృష్ణంరాజు చెప్పినాడు, ఆదోనిలో కరెంటు లేదా, ఆదోనికి తిండి లేదా అన్నట్టు మాట్లాడినారు. ఇది నిజమా కాదా? ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. ఆదోనిలో నిజంగా తాగేదానికి నీళ్లు లేవు. ఆదోనిలో పేద ప్రజల ఇళ్లలోకి పాములు వస్తున్నాలేమమ్మా? వీళ్ళందరినీ ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరుతా ఉన్నాం. వీలైనంత త్వరగా వీళ్ళకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము పోరాటం చేస్తాం. మరుగుదొడ్లు లేక కూడా ఇబ్బంది పడతాం. ఏమీ లేవు పెద్దమ్మ, ఏమీ లేవు. ఊరికే ఖాళీ స్థలం ఉంది. పాపం పేద ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు అంతే. రోడ్డు గాని, మరుగుదొడ్లు గాని, వీధి లైట్లు గాని, తాగునీరు గాని, ఇంకోటి గాని ఏమీ లేవు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్, సబ్ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి విజిట్ చేసినారు. వీళ్ళంత త్వరగా వీళ్ళకు సహాయం చేస్తానని ఆయన మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైనా మాట్లాడతారమ్మా? మాట్లాడు, చెప్పాలా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పు. పటాలు లేవు, నీళ్ళు లేవు, దొడ్డులు లేవు, బాత్రూమ్ అంటే లేదు, అగ్గిది లేదు, బాత్రూమ్ అంటే బాత్రూమ్ లేవు, పటాలు కావాలయ్యా మాకు, నీళ్ళు లేవు. అందరు మాట్లాడితే వినపడుతుందా? కావాల్సిడయ్యా మా కోరిక, మా చేతులకు పటాలు ఇవ్వండి. అందరూ వచ్చి ఇదే మాటే పోతారయ్యా. మాకు ఏం లేదు. ఈ ఏడు మీరు వచ్చారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 30 ఏళ్ళు పైన అయినాయి. అందరూ ఇదే ఓటేస్తారు, పోతారు, ఓటేసుకుంటారు, పోతారు. అంత వరకే వస్తారు. కౌన్సిలర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎవరైనా గాని వస్తారు, పోతారు. 30 ఏళ్ళ నుంచి ఇటు వరకు ఎవరైనా మిమ్మల్ని తీసుకుని అదే కదా మరి ఆ సార్నే అనేది. ఆ సార్ వచ్చిందాక అదే తోడుకొని వచ్చిందాక మనం మాట్లాడతాం, లేకపోతే ఆడ మాట్లాడతాం. ఈ రోజు మీరు అందరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఆదోనిలో అధికారంలో ఉంది. సహజంగా అధికారంలో లేని పార్టీలు వస్తాయి, మాకు వీళ్ళకి కావాలా అని. మేము అధికారంలో ఉండి కూడా వచ్చినాం. నిక్కచ్చిగా పనిచేస్తాము, వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాము. పెద్దమ్మా, మనందరి బాధ ప్రజలందరూ చూస్తున్నారు, అధికారులు చూస్తారు, తీర్చేదానికి ప్రయత్నం చేద్దాం. ఊరు రాలేదు. ఇప్పుడు మమ్మల్ని రెడ్డి పట్టించుకుంటారు. మాకు 2 దినాలు అది చేస్తాం. భారత్ మాతాకి అభివృద్ధి చేయాలి ఆదోనిలోని విజయనగర్ కాలనీని వెంటనే అభివృద్ధి చేయాలి ఆదోనిలోని విజయనగర్ కాలనీని వెంటనే అభివృద్ధి చేయాలి. గత 30 సంవత్సరాలుగా ఎంఐజీ కాలనీకి ఆనుకొని విజయనగర్ కాలనీ ఉంది. విజయనగర్ కాలనీలో 350కి పైగా కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం 150 మంది పైన 200 మంది దగ్గర కుటుంబాల వాళ్ళు మహిళలు వచ్చి ఉన్నారు. అది ఎండోమెంట్ కి సంబంధించినటువంటి స్థలం. నిజమే, ఎండోమెంట్ స్థలంలో పేదలు ఇల్లు లేక తాత్కాలికంగా అక్కడ గుడిసెలు వేసుకోనో లేకపోతే ఇల్లు కట్టుకోనో నివాసం ఉంటా ఉన్నారు. అక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలకు గడిచిన 30 సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మరుగుదొడ్లు లేవు. గడిచిన పాలకులు ఎవరు కనీసము వీళ్ళని ఆదుకుందాము, వీళ్ళకు వేరే జాగాల్లో పట్టాలు ఇద్దాము అన్న పాపాను కూడా పోలేదు. మొన్న డాక్టర్ పార్థసారథి గారు ఆదోని గౌరవ శాసనసభ్యులు ఆ వీధిలో పర్యటన చేసి సబ్ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తానమ్మా, ఒకసారి మీరు కూడా వెళ్ళి కలవండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ మేము మద్దతు ఇస్తా ఉన్నాం, భరోసా ఇస్తా ఉన్నాం. వీలైనంత త్వరగా వాళ్ళకు పట్టాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఆ ఏరియాలో కాకుండా దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ భూమిని ఎంక్వైరీ చేసి అక్కడ పట్టాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా నివసించే వాళ్ళకి తాగడానికి నీటి వసతిని కోరుతా ఉన్నారు. వీళ్ళందరూ నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గత వైసీపీ హయాంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇళ్ల దగ్గర 3-4 ట్యాప్లు వేయించుకున్నారు మినహాయించి మిగిలిన ఎక్కడ
తాగేదానికి వాటర్ ట్యాపులు వాటర్ కనెక్షన్లు లేవు. సబ్ కలెక్టర్ గారికి అదే కోరినాం, వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పి. ఇంకోటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే విజయనగర్ కాలనీకి ఆనుకొని ప్రభుత్వ స్థలం ఉంది. వైఎస్ఆర్ హయాంలో వారికి కావలసిన 3 రంగులు వేసుకునేటువంటి వైసీపీ కండు వేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ పట్టాలు ఇచ్చి ఉన్నారు. వీళ్ళేం పాపం చేసినారు అని అడుగుతా ఉన్నాను. 350 కుటుంబాలు గడిచిన పాలకుల కళ్ళకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఆల్రెడీ దారుణమైన విషయం ఒకటి జరుగుతూ ఉంది విజయనగర్ కాలనీలో. వైసీపీ నాయకులు కొంతమంది 5 ఇండ్లు కట్టించినారు, 6 ఇండ్లు కట్టించినారు. వాళ్ళ స్తోమత ఉంటే 10 ఇండ్లు కూడా కట్టించి బాడిగలకి ఇస్తా ఉన్నారు వాళ్ళకి, పేదలకి. అది వాళ్ళ స్థలం కాదు, కబ్జా చేసినారనే చెప్పొచ్చు. నువ్వు పేదవాడైతే, నువ్వు వైసీపీ అయినా నువ్వు పేదవాడైతే ఆ ఇండ్లు కట్టించుకొని ఉండు, ఇబ్బంది లేదు. కానీ 10 ఇండ్లు 5 ఇండ్లు 6 ఇండ్లు కట్టించి వాళ్ళకి బాడిగలు వసూలు చేస్తా, వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ నడ్డి విడిచి వాళ్ళ బాడిగలు వాళ్ళ డబ్బులను వసూలు చేసేటువంటి కార్యక్రమం వైసీపీ పార్టీ ఆదంలో చేస్తా ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వచ్చే నెల నుంచి వాళ్లకు బాడిగలు కూడా కట్టకూడదు అని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రకమైన చర్యలు సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు కట్టాలి వాళ్ళకి బాడిగలు? అసలు వాడు 5 ఇళ్ళు కట్టడమే తప్పు, మళ్ళీ దానికి బాడిగల? కాబట్టి వైసీపీ నాయకులు ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండను ఆదోనిలో ఆపాలా. నిజమైన అర్హత కలిగినటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలా. అక్కడ దౌర్జన్యంగా కొంతమంది వైసీపీ నాయకులు పట్టాలు సృష్టించుకొని ఇల్లు కట్టించుకున్నారు, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి నిజంగా వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు పేదవాళ్ళు అయింటే వాళ్ళకు ఉండని, వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఉండాల్సిందే ఇల్లు, దాంట్లో నో డౌట్. కానీ ఒక్కొక్కడు 2 పట్టాలు 3 పట్టాలు లేకపోతే 2 ఇండ్లు 3 ఇండ్లు కట్టించుకొని ఇష్టారాజ్యంగా చేసేటువంటి పరిస్థితి ఆదోని విజయనగర్ కాలనీలో కనపడతా ఉంది. వాళ్ళందరి పట్టాలు ఎవరైతే దౌర్జన్యంగా అక్రమంగా అర్హత లేకుండా తీసుకున్నటువంటి పట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి విజయనగర్ కాలనీలోని ప్రజలకు కొంతమంది కేటాయించాలని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సబ్ కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే, మేమేమో అత్యాశలు కోరటం లేదు, ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలని. ఇది వర్షాకాలం కాబట్టి రోడ్లు లేవు, అక్కడ వీధి మొత్తం బుర్రమదం అవుతా ఉంది. వీధిలోని చిన్నపిల్లలకు వృద్ధులకు రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ దోమల కారణంగా. శానిటేషన్ కొద్దిగా మెయింటైన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు ఆదూరు విజయకృష్ణ, భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి. ఎవరైనా మాట్లాడతారు? చిత్రాల కట్ట దగ్గర పాములు ఈ లాభం వస్తాయి. పిల్లలు తల్లిలు 24 గంటలు ఆడనే ఉంటారు. ఇంత లైట్ ఏంటని వచ్చిన వాళ్ళకల్లా అడుగుతున్నా కూడా ఒక లైట్ వేయగలరు అన్నప్పుడు మనం ఇంకేం చేయాలా? ఏమైనా సరే లైట్ అంటాము. నీళ్ళు అయితే ఇళ్ళకే వస్తాయి, పాములు కాదు. మన అయితే 2 పాములు వచ్చాయి మరి ఇళ్ళ చిన్న పిల్లలు ఇళ్ళకే ఎదురు వస్తుండే పాములు. వాన వచ్చేదంటే పాములు పారుతాయి. ఏ రకంగా ఎవరిని అడుకోనాలా? వాళ్ళు తగ్గండి ఇవి తగ్గండి, అతను అడుగు ఇతను అడుగు, ఎవరిని అడగాల? మేము అందరూ కావాలా మాకి పని అంతవరకు. తర్వాత నా దగ్గర కాదమ్మా ఆడబోవాలా ఈడబోవాలంటారు. ఎంతనంటే పేరు అని చెప్పరు, పొలాల కాడ రాంటారు. కానీ ఎవరెవరు పట్టించుకోవడం లేదు. ఇంకా ఎన్నేళ్ళు ఇట్లా నరకు మనం పోయేలా మాకైతే అర్థం కావడం లేదు. ఆడ కాకుండా ఆడేలా పోతామంటాం కదా, అది కూడా పట్టించుకోరు. కాబట్టి మీడియా ముఖంగా ప్రజలందరూ వీళ్ళ బాధలను అర్థం చేసుకోవాలా. ఆయన చెప్పినాడు ఒకసారి,